దివ్యాంగులకు ఆదరణ సేవా మార్గంలో ముందున్న నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ప్రకాశం జిల్లా చీమలమర్రి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయంగా నిలుస్తున్నాయి. భోజన ప్యాకెట్ల పంపిణీ, ట్రైసైకిళ్లు, ఉపకరణాల అందజేత మాత్రమే కాదు, దివ్యాంగులు, వృద్ధులు, నిరుపేదల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాటం చేస్తున్న ఈ సంస్థ మరోసారి సానుభూతి చాటింది. మార్కాపురం వాస్తవ్యులైన శ్రీ పత్తికృష్ణ గారు ఈ సంస్థ సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ప్రతి నెల ఒక నిరుపేద కుటుంబానికి ఆవశ్యక సరుకులు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి మానవతా దృక్పథం, నిరంతర సహకారం వెలకట్టలేనిది. ఈరోజు సమితి సభ్యులు చీమలమర్రిలోని గుడిసెలలో నివసిస్తున్న అర్హులైన నిరుపేదలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు భావోద్వేగంతో మాట్లాడుతూ, మేము ఎక్కడి నుంచి వచ్చామో ఎవరికీ తెలియదు, ఎవరూ పట్టించుకోరు, కానీ మీరు మాకు నెల రోజుల సరుకులు ఇచ్చారు, నిజంగా ఏదో దేవుని వరం లాంటిది అని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు నరసింహారావు గారు, రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు గారు, రాధా, శ్రీను, బ్రహ్మారెడ్డి, గౌస్య, రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సేవకు నిడివి ఉండాలి, ఇదే లక్ష్యంగా ముందుకెళ్తున్న నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితికి అభినందనలు.